హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మనం శంకరపాలి ఏ విధంగా తయారు చేయాలి వీడియోలో చూద్దాం. మొదటిగా మనం ఒక బౌల్లో 1 కప్పు వరకు పాలు, అలాగే 1 కప్పు వరకు పంచదారను కూడా యాడ్ చేసుకొని ఈ పంచదార పాలలో కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోనే 1 చిటికెడు ఉప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి, అలాగే 1 చిటికెడు సోడాను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా కలిసిన తర్వాత ఇందులోనే 1 కప్పు వరకు మైదా పిండిని వేసుకోవాలి. ఈ మైదా పిండిని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా మైదా పిండిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈలోగా మనం ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేడి చేసుకొని ఇందులో వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసిన తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మరికొద్దిగా మైదా పిండిని మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పిండిని యాడ్ చేసుకుంటూ మనకి గట్టి ముద్దలా తయారయ్యేంత వరకు మనం కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు కొద్దిగా మనకి గట్టిపడింది కదా, ఇప్పుడు మరికొద్దిగా పిండిని యాడ్ చేసుకొని ఇప్పుడు చేతితో కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం చేతితో మంచిగా పిండి అంతా మంచిగా కలిసేలా ఈ విధంగా సాఫ్ట్ ముద్ద వలె తయారు చేసుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్నెస్ ఉంటే మనకి బాగుంటుంది. ఇప్పుడు మనం మూత పెట్టుకుని ఒక 15 నిమిషాల పాటు పక్కకు పెట్టేయాలి. ఒక 15 నిమిషాల తర్వాత ఒక చెక్క మీద లేదా ఒక పీట మీద ఈ విధంగా పిండిని ఒత్తుకుంటూ మనం బాల్స్ని తయారు చేసుకోవాలి. చూడండి, మనకి ఏ సైజులో బాల్ కావాలనుకుంటే మనం చపాతీలా చేయడానికి ఆ సైజులో మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం అన్నిటినీ కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటిని కట్ చేసుకున్నాక ఈ విధంగా చేతి మీద ఆ ముద్దలను తీసుకొని మంచిగా చుట్టుకుంటూ మనం ఈ చపాతీ పీట మీద వేసుకొని వాటిని మంచిగా పాముకోవాలి. ఈ విధంగా మనం మంచిగా 2 వైపులా తిప్పుకుంటూ పాముకోవాలి. మనకి మరీ పలుచుగా ఉండకూడదు, కొద్దిగా మందంగా ఉంటుండగానే మనం ఈ పామడం అనేది ఆపేసి కట్ చేసుకోవాలి. చూడండి, ఈ మాత్రం మందం ఉండేలా చూసుకోవాలి. మొదటిగా మనం ఈ 2 చివర్లని కట్ చేసుకోవాలి. ఈ ఎడ్జెస్ని కట్ చేసుకున్నాక మనం ఏ సైజులో కావాలనుకుంటున్నామో శంకరపాలీలు ఆ సైజులో మనం కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒకటే సైజులో అన్నిటినీ మనం ఈ విధంగా లైన్లో కట్ చేసుకోవాలి. ఫస్ట్ నిలువుగా కట్ చేసుకొని ఆ తర్వాత మనం అడ్డంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నిలువుగా కట్ చేసిన తర్వాత ఈ విధంగా అడ్డంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మిగతా ముద్దలను కూడా అన్నిటినీ ఈ విధంగా పాముకుంటూ కట్ చేసుకోవాలి. ఈలోగా మనం స్టవ్ మీద నూనె పెట్టుకొని నూనెని వేడెక్కనివ్వాలి. ఈ విధంగా అన్నిటినీ కట్ చేసుకున్నాక నూనె వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని నూనెలో వేసుకోవాలి. ఈ విధంగా ఈ శంకరపాలీలు వేసిన తర్వాత నూనెని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్ని కట్ చేసుకొని మనకి ఎన్నైతే సరిపోతాయి అనుకుంటే అన్ని వేసుకొని మంచిగా కలుపుకుంటూ 2 వైపులా వేయించుకోవాలి. ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత మనం వీటిని ఒక జాలీలోకి తీసుకొని వడగట్టుకున్నట్లుగా అయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే శంకరపాలీలు అనేవి రెడీ అయిపోయినట్లుగా. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా ప్లేట్లోకి వేసుకున్నట్లుగా అయితే శంకరపాలీలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.